ఈరోజు తెలంగాణ ప్రభుత్వము శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2 సంవత్సరాలు పూర్తవుతుంది. దానికి మేరకు తెలంగాణ రైజింగ్ సమిట్ అని చెప్పి పెద్ద ఎత్తున తెలంగాణ గత 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్ని పనులు చేసినారు, వారు 6 గ్యారంటీలు ఏదైతే క్యాంపెయినింగ్ అప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చి ఏదైతే అనౌన్స్ చేసిండ్రో, మహిళలకు బస్సు ట్రావెల్, ఉచిత బస్సు ట్రావెల్ ఏదైతే స్కీమ్ అనౌన్స్ చేసిండ్రో దానిలో దాదాపు 8,000 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టడం జరిగింది. మళ్ళా రైతుల కోసం మీ అందరికి తెలుసు, కాంగ్రెస్ పార్టీ రైతుల కోసము రైతుల అండదండగా ఉంటామని చెప్పి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు రైతు భరోసా కోసం 21,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మరి దాని ప్రకారమే రైతు రుణమాఫీ 2 లక్షల వరకు ఎవరికైతే లోన్స్ ఉన్నాయో వారికి రుణమాఫీ కోసము దాదాపు 20,000 కోట్ల రూపాయలు రైతులకు కేటాయించడం జరిగింది. ఇట్లాంటి విప్లవాత్మక డెసిజన్స్ శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. మీ అందరికి తెలుసు, గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ మోడల్, కేటీఆర్ మోడల్ అని చెప్పి ఏదైతే గొప్పగా చెప్పుకున్నారో ఖజానా మొత్తం ఖాళీ చేసేసినారు. ఒక ప్రాఫిటబుల్ స్టేట్, ఆదాయం ఉన్న రాష్ట్రాన్ని నిరుపేద రాష్ట్రం చేసిన వారు కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ 6 గ్యారంటీలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేసినారో మాటకు కట్టుబడి ఉండి దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఈ స్కీమ్స్ అన్నిటికీ వారు స్పెండ్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఎడ్యుకేషన్ కోసం రేవంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ పెడుతున్నారు. మంచిగా చదువుకుంటే మన పిల్లలు బాగుపడతారు, పిల్లలు బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే మన దేశానికే వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారని చెప్పి మంచి ఆలోచనతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 15,000 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. ఇట్లాంటి మంచి డెసిషన్స్ తీసుకొని తెలంగాణ రైజింగ్ సమిట్ ఏదైతే ఇప్పుడు 8వ తారీఖు ఉన్నదో మేము 2047 విజన్ డాక్యుమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేయబోతున్నారు. దాంట్లో $3 ట్రిలియన్ ఎకానమీ ఎట్లా చేస్తామని చెప్పి వారు